ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. అరెస్టు చేయవద్దంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకుని హైకోర్టు అంటూ కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కేజ్రీవాల్ ఈడీ విచారణకు సహకరించాలని కోర్టులో తెలిపింది ఈడీ. ఏప్రిల్ 22లోగా సమాధానం చెప్పాలని ఈడీకి సూచించింది హైకోర్టు. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో తనపై ఎటువంటి బలవంతపు చర్య అరెస్టు లాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని చెప్పి కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్ కి ఎటువంటి ఊరట కూడా ఢిల్లీ హైకోర్టులో లభించలేదు. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయవద్దని కానీ ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని కానీ ఢిల్లీ హైకోర్టు చెప్పలేదు. ప్రస్తుతం కేజ్రీవాల్ పిటిషన్ పైన మేము ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని చెప్తూనే ఈడీకి సమన్లు జారీ చేయడం జరిగింది. ఎందుకు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఎందుకు అతనికి సమన్లు జారీ చేస్తున్నారో తమకు తెలియపరచాలి అని చెప్పి ఈడీని కోరడం జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేయడం జరిగింది. అయితే అరెస్టు చేస్తామని కానీ చెయ్యమని కానీ చెప్పలేం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ ని ప్రశ్నించాలి. ఆయనకు వ్యతిరేకంగా అనేక ఆధారాలున్నాయి. సో వాటికి సంబంధించి ఆయన్ని ప్రశ్నించాలి, ఆయన దర్యాప్తుకు సహకరించాలి అన్న అంశాన్ని మాత్రం ఢిల్లీ హైకోర్టుకి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు అలాగే జోహెబ్ హుస్సేన్ కోర్టుకు తెలపడం జరిగింది. ఇటు కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. ఎటువంటి బలవంతపు చర్యలు కూడా ఈడీ తీసుకోకుండా ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఆదేశించాలి. పదే పదే ఈడీ నోటీసులు ఇస్తుంది. ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగే విధంగా అలాగే రాజకీయ కక్ష సాధింపు చర్యతో నోటీసులు ఇస్తుంది అన్న అంశాలని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే కేజ్రీవాల్ కి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అనేది ఆయనకు చెప్పకపోయినా ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనేది తమకైనా చెప్పాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఈడీ తరపు న్యాయవాదిని కోరడం జరిగింది. దీంతో ఏప్రిల్ 22 వరకు తమ కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పడం జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కి వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే నిన్న కూడా ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కి సంబంధించిన పిటిషన్ పైన విచారణ జరగడం జరిగింది. కేజ్రీవాల్ కి వరుస నోటీసులు ఇవ్వడానికి సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ని ఏప్రిల్ 22కే వాయిదా వేయడం జరిగింది. సో ఈ రోజు ఏప్రిల్ 22కు వాయిదా వేశారు. కానీ ఎటువంటి ఇంటరిమ్ రిలీఫ్ అనేది ఇవ్వలేదు. అప్పటి వరకు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయొద్దని కానీ అతనిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని కానీ ఆదేశించలేదు. కాబట్టి ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న కోణంలో ఈ రోజు మరో పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. ఉదయం పాస్ ఓవర్ అయింది. మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించిన విచారణని జస్టిస్ సురేష్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించడం జరిగింది. సో కేజ్రీవాల్ కి అయితే ఎటువంటి రిలీఫ్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యంగా 9వసారి నోటీసులో భాగంగా మార్చి 17వ తేదీ కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చారు. 9వ నోటీస్. ఈ రోజు ఆయన విచారణకు హాజరు కావాల్సింది. కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ కారణంగా ఆయన ఈ రోజు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. ఒకవేళ ఈ రోజు కేజ్రీవాల్ హాజరై ఉన్నట్లయితే కనుక కవితని కేజ్రీవాల్ ని కలిపి కన్ఫ్రంటేషన్ లో భాగంగా విచారించుండేవాళ్ళు. కానీ కేజ్రీవాల్ వరుసగా గైర్హాజరవుతున్నారు. ఈ రోజు కూడా ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు కేజ్రీవాల్ విచారణకు సహకరించాలి. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 2021-22 ఇటు మద్యం పాలసీకి సంబంధించిన అవకతవకలపైన, మనీ లాండరింగ్ వ్యవహారాలపైన, ముడుపుల వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. కేజ్రీవాల్ సమీర్ మహేంద్రదు ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీతోనూ అలాగే సౌత్ గ్రూప్ లోని కీలక వ్యక్తులతో మాగుంట శ్రీనివాసులు రెడ్డితో నేరుగా కలవడం కానీ, కవితతో ఫోన్ లో మాట్లాడడం కానీ ఇటువంటి ఆధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి. అందులో భాగంగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఆయనకు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. గడిచిన 5 నెలలుగా సుమారు 9 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా ఆయన గత నవంబర్లో విచారణకు హాజరు కమ్మన్నప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని చెప్పి విచారణకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత విపాసన కార్యక్రమంలో భాగంగా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరం చేసేందుకు తనకు నోటీసులు ఇస్తున్నారని చెప్పి వరుసగా గైర్హాజరవుతూ వచ్చారు. ఆ తర్వాత కోర్టుల పరిధిలో ఉందని చెప్పి
చెప్పి ఈ విచారణకి దూరంగా ఉంటున్న పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు కేసు కీలక దశకు చేరుకుంది కాబట్టి ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు అన్న కోణంలో తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించారు. కానీ ఈరోజు ఢిల్లీ హైకోర్టు అయితే కేజ్రీవాల్కి అనుకూలంగా కాకుండా ఇటు ఎటువంటి ఉపశమనం లేకుండా కేజ్రీవాల్కి సంబంధించిన పిటిషన్ పైన విచారణ ముగించింది. నెక్స్ట్ ఏప్రిల్ 22కు వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ కి సంబంధించి మేము ఈ సమయంలో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పి కూడా కోర్టు స్పష్టం చేయడంతో సో నెక్స్ట్ ఈడీ ఎటువంటి స్టెప్ కైనా కూడా సిద్ధమయ్యే అవకాశాలను ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కల్పించినట్లుగా అయింది. అంటే గోపి, తాజా తీర్పుతో కేజ్రీవాల్ ఈడీ విచారణకు ఇక హాజరు కాక తప్పదా? ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తోంది? ఎస్ ఖచ్చితంగా. అయితే ఏప్రిల్ 22 వరకు ఈ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. తనకు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు కేజ్రీవాల్కి అన్న విషయాల్ని తమకైనా చెప్పాలి అని చెప్పి ఇటు ఈ విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేయడం జరిగింది కాబట్టి సో కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని చెప్పి ఇకపై నోటీసులు ఇచ్చిన కేజ్రీవాల్ గైర్హాజరయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి అన్నది తమకు తెలియపరచాలి, కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయో మాకైనా తెలియాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణని ఏప్రిల్ 22కు వాయిదా వేయడం జరిగింది. అలాగే ఈడీ కూడా దీనికి సంబంధించిన కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ కేజ్రీవాల్కి ఒకవేళ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కేజ్రీవాల్కి నోటీసులు ఇస్తున్నారు అన్న విషయాన్ని హైకోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. ఈ లోపు ఏమైనా అరెస్ట్ అయినా కూడా కేజ్రీవాల్కి ఎటువంటి న్యాయ పోరాటం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎటువంటి ఇంటరిమ్ ప్రొటెక్షన్ కోర్టు తరపు నుంచి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయొద్దని కానీ, అదుపులోకి తీసుకోవద్దని కానీ, లేక కస్టడీలో ప్రశ్నించవద్దని కానీ ఎటువంటి ఉత్తర్వులు లేవు కాబట్టి ఇప్పుడు ఈడీ తన స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కేజ్రీవాల్ని విచారణ క్రమం చెప్పి మళ్లీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా నేరుగా అరెస్ట్ చేసి తమ కస్టడీలో ప్రశ్నించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎటువంటి రక్షణ అనేది ఇప్పుడు కోర్టుల పరంగా ఇటు ట్రయల్ కోర్టులోను, సెషన్స్ కోర్టులోను, హైకోర్టులో కూడా కేజ్రీవాల్కి దక్కలేదు. సో నెక్స్ట్ 22వ తేదీ వరకు ఈడీ వేచి చూస్తుందా, లేక వెనువెంటనే కవిత తరహాలో ఈడీ ముఖ్యంగా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నిస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. గోపేట, కేజ్రీవాల్ అంశంలో ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో ఏం చెప్తూ ఉన్నారు, ఏం వాదిస్తూ ఉన్నారు? ఎస్ మేము వరుసగా నోటీసులు ఇస్తుంది కేజ్రీవాల్కి వ్యతిరేకంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి కేజ్రీవాల్ వైఖరింటి తెలుసుకునేందుకే మేము అతనికి నోటీసులు ఇస్తున్నాం. మేము అతన్ని అరెస్ట్ చేస్తామా చెయ్యమా అనేది మేము చెప్పలేం. మొదటి నుంచి మేము చెప్తుంది కేసు దర్యాప్తుకు సహకరించాలని చెప్పే మేము కోరుతున్నాం, అందుకే నోటీసులు ఇస్తున్నాం. కానీ కేజ్రీవాలే దాటవేత ధోరణితో విచారణకు సహకరించట్లేదు. ఈడీ ఇస్తున్న సమన్లను పట్టించుకోకపోవడంతోనే కేజ్రీవాల్ పైన ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లను కూడా ముఖ్యంగా 2 కేసులను కూడా ఈడీ నమోదు చేయడం జరిగింది. దర్యాప్తుకు సహకరించని కోణంగా ముఖ్యంగా ఐపీసీ 174 సెక్షన్ కింద కేసులు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు కోర్టుల పరిధిలో ఈ అంశం ఉంది. సో ఏప్రిల్ 22 వరకు ఈడీ వేచి చూస్తుందా, ఆ లోపే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తుందా? ఒకవేళ అరెస్ట్ చేసిన ఎటువంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి న్యాయపరంగా కోర్టుల పరంగా సో కేజ్రీవాల్ ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం అయితే ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే 22వ తేదీ లోపు కేజ్రీవాల్కి ఎందుకు నోటీసులు ఇస్తున్నారన్న విషయాన్ని మాత్రం కోర్టుకి తెలియపరచాల్సి ఉంటుంది. సో ఆ ప్రక్రియ ఎలాగూ ఈడీ కొనసాగించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే కేజ్రీవాల్కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. సో ఈడీ ఎటువంటి చర్యకైనా సిద్ధమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.